న్యూ ఇయర్లోకి మనం అడుగుపెట్టే ముందు ఒక సింపుల్ పేపర్ యాక్టివిటీని నాతో పాటు చేయండి. ఇది చేయడం వలన కంప్లీట్ ఇయర్ అంతటికి కావాల్సిన ఒక మంచి డైరెక్షన్ మనకి అందుతుంది. ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి, దాని మీద ఒక పెద్ద ప్లస్ సింబల్ డ్రా చేయండి. అప్పుడు ఈ పేపర్ మీద మనకి 4 బాక్సెస్ వస్తాయి. బాక్స్ నెంబర్ 1, 2, 3 అండ్ 4. నేను చెప్పిన 4 విషయాల్ని ఈ 4 బాక్సెస్లో రాయండి. ఫస్ట్ బాక్స్, వాట్ ఐ వాంట్ టు అచీవ్, నేను సాధించాలి అనుకున్నది ఏంటి. బాక్స్ నెంబర్ 2, వాట్ ఐ నీడ్ టు డూ టు అచీవ్ దిస్, దీన్ని అచీవ్ చేయడానికి నేను చేయాల్సింది ఏంటి. బాక్స్ నెంబర్ 3, హూ విల్ ఐ బికమ్ వన్స్ ఐ అచీవ్ దిస్, ఇవన్నీ అచీవ్ చేశాక నేను ఏ విధంగా మారుతాను ఆర్ ఎలా నేను ఉండగలుగుతాను. బాక్స్ నెంబర్ 4, గ్రాటిట్యూడ్, ఇవన్నీ అచీవ్ చేశాను అని నమ్మి ఏ విధంగా భగవంతుడికి మనం థ్యాంక్స్ చెప్తాము. ఈ 4 థింగ్స్ మనం ఈ పేపర్లో ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కటే గోల్ రాయాలి అని ఏం రూల్ లేదు. మనకున్న గోల్స్ని మనం రాసుకోవచ్చు, దానికి తగ్గట్టుగా మిగతావన్నీ మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ ఇట్ బికమ్స్ క్లియర్ ఫర్ యూ. 8 kgs వెయిట్ లాస్ అవుదామని అనుకుంటున్నాను. దీనికోసం ఇక్కడ ఏం చేయాలో రాయాలి. అంటే ఎవ్రీడే అట్లీస్ట్ 30 minutes నేను యాక్టివిటీ చేస్తాను. దాంతోపాటు 100% షుగర్ ఫ్రీ ఫుడ్ని 5 days in a week తీసుకుంటాను. అలా చేయడం వలన ఈ వెయిట్ రెడ్యూస్ అయ్యాను. వెయిట్ రెడ్యూస్ అవ్వడం వల్ల నేను ఎలా మారాను అంటే ఐ ఫీల్ సో కాన్ఫిడెంట్ అండ్ ఐ ఫీల్ సో ఎనర్జెటిక్ అండ్ హెల్దీ. 4th one, థ్యాంక్ యూ లార్డ్ దట్ ఐ గాట్ ద రైట్ రిజల్ట్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ. ఇలా మనం రాస్తాం. ఇదే యాక్చువల్ సీక్రెట్. మన గోల్ క్లియర్గా ఉంటే మన పాత్ క్లియర్గా ఉంటుంది. అప్పుడు మన బ్రెయిన్ గెస్ చేయడం స్టాప్ చేసి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మనకి గోలే లేకపోతే గాడ్ కూడా మనకి హెల్ప్ చేయలేరు. అసలు మనకి ఏం కావాలో, మనం ఏం సాధించాలో మనకే తెలియకపోతే మనం అచీవ్ చేయడానికి అవకాశం ఎక్కడుందో చెప్పండి. సో ఈ యాక్టివిటీ ఇయర్లీ వన్సే చేయాలని ఏం లేదు. ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్, ఎవ్రీ డే కూడా చేయొచ్చు ఎఫెక్టివ్ రిజల్ట్స్ కోసం. సో 2026లోకి బోలెడన్ని ఆశలతో, ఊహలతో అడుగు పెట్టడం మంచిదే, కానీ అంతకంటే ఇంపార్టెంట్ పర్ఫెక్ట్ ప్లాన్ని కలిగి ఉండడం. నెక్స్ట్, రేపో ఎల్లుండో ఈ యాక్టివిటీ చేద్దాం అని అనుకోకండి. ఈ రోజే కంప్లీట్ చేసి ప్రశాంతంగా పడుకోండి.